ఇంక రూమ్‌లో బట్టలు పెట్టుకోనీకి జాగ లేదు, ల్యాప్‌టాప్‌లు పెట్టుకోనీకి జాగ లేదు. ఈవెన్ ఫోన్ గూడా ఏడ పడితే ఆడ పడేసుడయితాంది. ఇంగ ఇదంతా మనతోని కాదని ఇగ రూమ్‌ని మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసయితే ఐకియా పోయి అయితే ఒక షెల్ఫ్ అయితే తెచ్చుకున్నాం. ఇంగా షెల్ఫ్‌తో పాటు ఇంకా కొన్ని సామాన్లు గూడా అయితే తెచ్చుకొనుండే. మంచి రూమ్ అయితే మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసయితే. సో, ఇగ ఈ షెల్ఫ్ అయితే ఇగ నా బెడ్ పక్కన పెట్టుకుందామని చెప్పేసయితే ఫిక్స్ అయినా. ఇంగ ఈ షెల్ఫ్ కొనుడొక ఎత్తయితే దీన్ని ఫిక్స్ చేసుడు ఇంకొక ఎత్తు. మనకు ఉన్న సామాన్లనే నట్లు ఫిక్స్ చేసుడు రాదురా బాబు అంటే దీంట్లో మాన్యువల్ ఇచ్చిల్లు. ఆ మాన్యువల్ చదువుకుంటా దీన్ని అన్ని ఫిక్స్ చేసుడు ఇంకొక ఎత్తు పెద్ద టాస్కు. ఇగ మొత్తం మీద అయితే మాన్యువల్ చూసుకుంటేనైతే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేసేసినాం. సో, ఇక్కడ నేను యూఎస్‌కి వచ్చిన కాడ నుంచి మేము తీసుకున్న ఫర్నిచర్ ఐటెమ్స్ గానీ, ఏం సామాన్లైనా ఈ డీఐవై ప్రొడక్ట్స్ అనమాట. డై ప్రొడక్ట్స్ అంటారు వీటిని. ఇదేందంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. సో, ఎట్లా అంటే వితౌట్ ఎనీ ఎక్స్‌టర్నల్ హెల్ప్ మనిచ్చి మనమే ఓన్‌గా మాన్యువల్ చూసుకుంటూ అన్నీ ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. ఇంగ ఈ షెల్ఫ్ ఒక్కటే కాదు ఆల్మోస్ట్ మా రూమ్‌లో సగం సామాన్లన్నీ ఈ డై ప్రొడక్ట్సే. ఇంగ మొత్తం మీద అయితే ఇంట్లో స్క్రూ డ్రైవర్ లేకున్నా కింద మీద కష్టపడి అయితే షెల్ఫ్‌నయితే ఫిక్స్ చేసినాం ఇగ.